మహేందర్ రెడ్డి ఇన్స్పెక్టర్ పోలీస్ ఇబ్రాహీంపట్నం పోలీస్ స్టేషన్. ముందుగా పాత్రికేయ మిత్రులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మిత్రులకు అందరికీ, ఇబ్రాహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రజలందరికీ, స్టాఫ్ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ నూతన సంవత్సరంలో మీరు కోరుకున్న కోరికలను కూడా నెరవేరాలని, అవి నెరవేరే క్రమంలో మీరు కొన్ని జాగ్రత్తలు పాటించాలని చెప్పి ఈరోజు 31st ముఖ్యంగా నైట్ టైంలో ఎవరు కూడా దయచేసి డ్రంక్ అండ్ డ్రైవ్ లాంటివి చేయకూడదని చెప్పేసి నైట్ 1 o'clock వరకు మాత్రమే ఒక ఎస్టాబ్లిష్మెంట్స్ అన్నిటి కూడా పర్మిషన్ ఉన్నది. ఆ పర్మిషన్ యొక్క పరిధిలో మాత్రమే అందరూ కూడా రన్ చేయాలని చెప్పి తెలియజేస్తూ, ముఖ్యంగా ఇబ్రాహీంపట్నం పోలీస్ స్టేషన్లో 31 రాత్రికి సంబంధించి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగింది. అదేవిధంగా 2 చోట్ల డ్రంక్ అండ్ డ్రైవ్, ఒక 6 పికెట్లు, అదేవిధంగా పెట్రోలింగ్ వ్యవస్థను కూడా కొంచెం పటిష్టంగా చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చెందుతున్న దిశగా మార్చాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్న క్రమంలో నిన్ననే నూతన ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ని గౌరవ సిపి సార్ సుధీర్ బాబు IPS అడిషనల్ DGP గారు ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఆ ఇనాగ్రేషన్లో క్రమంలో భాగంగా మొట్టమొదటగా సార్ చార్జ్ తీసుకున్న తర్వాత ఇబ్రాహీంపట్నం పోలీస్ స్టేషన్ ఉన్న సాయంత్రం విజిట్ చేసి మాకు కూడా కొన్ని సూచనలు ఇవ్వడం జరిగింది. ఈ ప్రాంతం ఇప్పుడిప్పుడే చాలా అతివేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతంగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తిస్తూ ఈ ప్రాంతంలో కమిషనరేట్ ఒకటి ప్రత్యేకంగా ఉండాలన్న ఆలోచనతో ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అందుకు అనుగుణంగా సిబ్బంది అందరూ కూడా సిద్ధంగా ఉండాలని చెప్పి గౌరవ సిపి సార్ చెప్పడం జరిగింది. సిపి సార్ యొక్క నాయకత్వంలో ఈ యొక్క ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ రాష్ట్రంలోనే ఒక మంచి కమిషనరేట్గా తీర్చిదిద్దుతుందని చెప్పి మేము అందరం కూడా భావిస్తూ ఉన్నాం. దానికోసం నిరంతరం మేము పనిచేస్తామని చెప్పి తెలియజేస్తాము. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నేను జితేందర్ రెడ్డి ఇన్స్పెక్టర్, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ఇబ్రాహీంపట్నం ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ అని. మీ అందరికీ నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించకుండా ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ వారి గమ్యస్థానాలకు క్షేమంగా చేరుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ 2025 సంబంధించిన 31st డిసెంబర్ని కూడా అందరూ తన ఫ్యామిలీతోటి మంచిగా జరుపుకోవాలని, తాగి డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకుండా వారు ప్రశాంతంగా ఉండాలని, ఎవరి ఇంటి దగ్గర వాళ్ళు పండుగని మంచిగా జరుపుకొని ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. జితేందర్ రెడ్డి ఇన్స్పెక్టర్ అండి, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ఇబ్రాహీంపట్నం ఫ్యూచర్ సిటీ కమిషనరేట్. థ్యాంక్ యూ. నమస్కారం అండి. నేను ఇబ్రాహీంపట్నం ఎస్ఐ అండి. నా పేరు రామకృష్ణ. ఇబ్రాహీంపట్నం గ్రామ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సరం వేళ అందరూ కూడా సుఖశాంతులతో వర్ధిల్లాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. నా పేరు బి చందర్ సింగ్, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, ఇబ్రాహీంపట్నం పోలీస్ స్టేషన్. ఇబ్రాహీంపట్నం పరిసర ప్రాంత ప్రజలకు నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. నా పేరు సూర్యతేజ, ఇబ్రాహీంపట్నం పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా పనిచేస్తున్నాను. న్యూ ఇయర్ సందర్భంగా ఇబ్రాహీంపట్నం ప్రజలందరికీ న్యూ ఇయర్ శుభాకాంక్షలు. అందరూ న్యూ ఇయర్ ప్రశాంతంగా జరుపుకోవాలని, అన్ని రూల్స్ పాటించి ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నా పేరు ఎన్ సుమలత. నేను ఇబ్రాహీంపట్నం పోలీస్ స్టేషన్లో ఉమెన్ ఎస్ఐగా పనిచేస్తున్నాను. రేపు వచ్చే అంటే 2026 నూతన సంవత్సరాన్ని మీరు మీ కుటుంబ సభ్యులతో హ్యాపీగా జరుపుకోవాలని, అదేవిధంగా మీరు అనుకున్న లక్ష్యాన్ని ఖచ్చితంగా నెరవేరాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ముందుగా ఆర్కేఎస్ న్యూస్ ఛానల్ సీనియర్ రిపోర్టర్ మా అన్న కృష్ణన్న గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా ఇబ్రాహీంపట్నం మండలంలో నేను కొత్తగా సర్పంచ్ అయినందుకు నాకు నా గ్రామ ప్రజలు ఓటేసి నన్ను గెలిపించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. అదేవిధంగా నాతో పాటు ఎన్నికైన మా ఉప సర్పంచి మరియు వార్డు మెంబర్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. మరి ఈ సంవత్సరం కొత్త సంవత్సరము మరి ప్రతి ఒక్కరూ, నా అక్క చెల్లెళ్ళు, నా అన్న తమ్ముళ్ళు, నా గ్రామ ప్రజలందరూ, పెద్దలు చిన్నలు, మంచి విద్యార్థులు, మరి అందరు ప్రతి ఒక్కరూ భగవంతుని ఆశీర్వాదంతో చల్లగా ఉండాలని, నా అక్క చెల్లెళ్ళు పసుపు కుంకుమంతో నిండు 100 ఏళ్ళు మంచిగా ఉండాలని, మరి రైతన్నలు మరి ఆ భగవంతుని ఆశీర్వాదంతో మంచి వర్షాలు కురిసి మంచి పంటలు పండి మరి ఆరోగ్యంగా ఐశ్వర్యంగా ఎలాంటి కష్టాలు నష్టాలు రాకుండా ప్రతి మంచిగా ఆ భగవంతుని ఆశీర్వాదం
చల్లగా చూడాలని మరి ఇప్పుడు ఈ కొత్త సంవత్సరం 2026 సంవత్సరంలో మరి రైతన్నలకు మంచి పంటలు పండి వాళ్ళు ఆరోగ్యంగా ఐశ్వర్యంగా ఉండాలని కొత్త సంవత్సరము చెర్రపల్లి కూడా గ్రామ ప్రజలందరికీ పేరు పేరున శుభాకాంక్షలు తెలిపి సెలవు తీసుకుంటున్నాను. నా పేరు మారమోని మాధవి, చిల్లపటలగూడ గ్రామ పంచాయతీకి ఉప సర్పంచ్గా నన్ను ఓటేసి గెలిపించిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కొత్త సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నా పేరు రమేష్ పల్లపు. నన్ను కప్పపహాడు ఉప సర్పంచ్గా గెలిపించిన గ్రామ ప్రజలకు, చిన్నలకు, పెద్దలకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఈ యొక్క రాబోయే సంవత్సరం 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ మీకు అందరికీ కొత్త సంవత్సరం నుంచి కొత్త పాలక వర్గంతో మీకు అన్ని శుభాలే జరుగునని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. ఓటేసి గెలిపించిన కప్పపాడి గ్రామ ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. నా పేరు లక్ష్మమ్మ పడేరుగూడెము. కొత్త సంవత్సరం శుభాకాంక్షలు. కొత్త సంవత్సరం మా చెర్ల పటేల్గూడెం శుభాకాంక్షలు. కొత్త సంవత్సరం చెర్ల పటేరుగూడెం అందరికి శుభాకాంక్షలు.